ప్రశ్నించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టుల పేరుతో బెదిరిస్తోందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు నిర్వహించిన సమావేశానికి కోదండరాం, ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఆర్ఎఫ్ఐడి తొలగింపు అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు కోదండరాం. నిరుద్యోగుల ఆవేదన ముఖ్యమంత్రికి కనిపించట్లేదా అని కృష్ణయ్య ప్రశ్నించారు. చాలా వరకు లెక్కలు గందరగోళంగా చేసిందనేది మాత్రం అందరికీ అర్థమవుతున్నది. వాళ్ళే ఒక లెక్క ఒక్కసారి ఇంకో లెక్క ఇంకోసారి చెప్పిండ్రనే మాట కూడా మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంత బాధ ఎందుకు కలుగుతుందంటే ఎన్నో ఏళ్ళ కష్టం, ఎన్నో ఏళ్ళ శ్రమ, చివరికి 800 మీటర్స్ ఆర్ఎఫ్ఐడి మిషన్ పేరుతో మన తలరాతను చెరిపేస్తుంటే మనకెవరికైనా బాధ కలుగుతుంది. ఇవాళ చాలా కీలకమైన విషయం. ప్రతి పరీక్షలో కూడా ఒక కీలకమైందంటే ఏ పరీక్ష పెట్టినా కానీ దాంట్లో కీలకంగా ఏముండాలి అంటే రివ్యూకు అవకాశం ఉండాలి. మరి వాళ్ళ అన్యాయం జరిగిందని బయటకు వచ్చిండు. దానికి ఇవాళ చేయవలసింది ఏమంటే నువ్వు కమిటీ వేయి, పరిష్కారం చూసి ఈ రకంగా మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పు. కానీ వాళ్ళ జరుగుతున్నది ఏంటంటే అడగటమే నేరమైనట్టుగా టీవీలో కూర్చున్న వాళ్ళని పిలిచిండ్రట. రాత్రి నాకు తెలిసిన మాట, టీవీలో మాట్లాడిన వాళ్ళని పిలిచి న్యాయం చేస్తామని ఆఫీస్కు పిలిచి ఆఫీసులో బెదిరించి ఇంటికి పంపించింది. మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎట్లా విరగొడతారా, ముక్కలు ఎట్లా వేస్తారు, చెత్త కుప్పలు ఎట్లా వేస్తారు, మొత్తం 50 మంది రాజ్యాంగ ప్రియులకి అలా బాధ కలిగించినటువంటి అంశం ఇది. మేము దీనికి నిరసన తెలుపుతాం. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తామంటే మీ కొంపలేమన్నా మునుగుతాయా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, నిన్న ఆయనని దిగ్బంధనం. ఇవాళ పొద్దుగాల మాకు మార్కులు రావాల్సినన్ని రాలేదు, ఈ ఆర్ఎఫ్ఐడి కలుపుగాల అది మా జీవితం నాశనం చేసింది, మా నెత్తి కొట్టింది, మా కడుపు కొట్టింది అని మీరు బాధపడితే మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్, ఎంతమందిని అరెస్ట్ చేసి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని నేను అడుగుతున్నాను. అడ్డగోలుగా వీళ్ళని తొక్కి పెడతాం, వీళ్ళ గొంతు నోరు నొక్కుతాం అనేటువంటి పద్ధతి కాదు. ఇక ముఖ్యమంత్రి విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు కూడా పేపర్లు వస్తుంది అన్యాయాలు. ఎందుకు జోక్యం చేసుకోడు, ఎందుకు ఆఫీసర్లను పిలిపించి అడుకోడు? ప్రతి చిన్న అంశాన్ని ముఖ్యమంత్రి గారు చదువుతాడు, పేపర్ ప్రతి చిన్న దానికి స్పందిస్తాడు. ఏదో రైతుకి అన్యాయం జరిగితే పెద్ద ఇష్యూ చేసి ఆ రోజు పతాక శీర్షికలో పత్రికలలో వచ్చినాయి, ఆ రైతుకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినావు. మరి ఇంతమంది నిరుద్యోగులకు ఈ 18 దాదాపు 4 లక్షల మంది రాత పరీక్ష రాసిర్రు. ఒక పెద్ద రిక్రూట్మెంట్ 18,000 మందికి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అనేక మంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్లకు, అర్హులైనటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వము, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కుమ్మక్కయి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ డెలిబరేట్గా చేస్తున్నారని మనకు స్పష్టంగా అనిపిస్తుంది.